వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన లైఫాలజీలో మూడ్ ఇస్ మిత్ అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రతి మనిషి లైఫ్లో హ్యాపీ మూడ్లో ఉండాలని అందరూ కోరుకుంటారు. బట్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. అయితే దీనికి కారణాలు ఏంటి ఇవన్నీ తెలియచేయడానికి మన స్టూడియోలో లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ దిరేటి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. అసలు మూడ్ ఇస్ మిత్ అంటే ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు? అయితే మనకి సైన్స్ స్పిరిచువాలిటీ ఈ రెండిటికి మధ్యలో ఒక డిబేట్ జరిగింది. ఓకే, ఒక సైంటిఫిక్ ఫిలాసఫర్ అంటే ఆయన కూడా సైన్స్ని ఒక ఫిలాసఫీని కలిపితే ఎలా ఉంటుంది అనేటట్టుగా వీళ్ళ మధ్యలో డిబేట్ జరిగినప్పుడు లాస్ట్కి ఫైనల్కి వచ్చాక తెలిసిందేనంటే అసలు మూడ్ అనేది ఏమి ఉండదు. ఓకే, సో మూడ్ ఇస్ ఎ మిత్. ఏదో మూడ్ ఉంది మనం అనుకుంటూ ఉంటాము. నాకు నా మూడ్ బాగాలేదు ఈరోజు బాగుంది చాలా అని మనకి మనమే మూడ్ అనేది ఒకటి తయారు చేసుకుంటాం. ఓకే, ఎవరో ఏదో బాగుంది అన్నారు, మూడ్ బాగుంది. వాడెవడో బాగాలేదు అన్నాడు, నా మూడ్ బాగాలేదు. ఇలాగా ఈరోజు నాకు మూడ్ బాగాలేదు, మూడ్ ఆఫ్ అయిపోయాను, తొందరగా మూడీ అంటారు వాళ్ళని. అప్పుడే ఆనందంగా ఉంటాడు, అప్పుడే ఏదో మాట వచ్చి బాధపడిపోతాడు, తొందరగా మూడ్ స్వింగ్స్ అయిపోతుంటాయి. ఇది మనం అర్థం చేసుకుంటే స్పిరిచువల్ పర్సన్ చెప్పిన దాన్ని మనం ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. ఎప్పుడైతే నీ మూడ్ ప్రకారం నువ్వు బిహేవ్ చేస్తావో, నీ మూడ్ ప్రకారం నువ్వు బిహేవ్ చేయడం మొదలు పెడతావో, నీ మూడ్ బాగుండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు ఎప్పుడు మూడ్కి బానిసే బ్రతుకుతుంటావు. ఇది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే మూడ్ అనేది లేదు, మనం ఊహించుకుంటాం. ఆ ఊహ బాగుండాలి, నా మూడ్ ఈరోజు బాగుంటే అనే బాగుండాలి అనడానికి ఏదో ప్రయత్నము చేస్తేనే నేను నా మూడ్ బాగుంటుంది అని ఎప్పుడైతే మనం ఫిక్స్ అవుతామో అప్పుడు మూడ్ అనే మహమ్మారికి మనం చిక్కుకుంటాం. ఈ రీసెర్చ్ జరిగినప్పుడు దే సెడ్ మూడ్ ఈజ్ కంటేజియస్. అంటువ్యాధిలాగా మూడ్ ఉంటుంది. ఒక 10 రోజులు బాగా డిప్రెషన్లో ఎప్పుడు నెగిటివ్ మాట్లాడే వాళ్ళతో, డల్గా ఉండే వాళ్ళతో ఉండండి, మీకు వచ్చేస్తుంది ఒక టైప్ ఆఫ్ ఏంటి నా బ్రతికేంటి అనిపిస్తుంది. సో అందుకని మూడ్ ఈజ్ కంటేజియస్. మూడ్ అంటువ్యాధిలాగా అంటుకుంటుంది. అండ్ ఒక్కసారి అంటుకుంది అంటే అందులోకి కిందకి వెళ్ళడమే, పైకి రావడం చాలా చాలా కష్టమైపోతుంది. అండ్ దానికి ఫైటింగ్ జరుగుతుంది. మూడ్ ఎంతవరకు వెళ్తుందంటే, నాకు ఈ సినిమా చూడాలని ఉంది, ఆ టైంకి కరెంట్ పోయింది, అందుకే మూడ్ ఆఫ్, ఎందుకు ఇట్లా అయిపోయింది, అప్సెట్ అయిపోయాయి, ఎందుకు నాకెందుకు ఇలా జరుగుతుంది, ఆ టైప్లో అప్సెట్ అయిపోతారు. కొంతమంది ఆ మూడు అక్కడ అలా అవ్వలేదు కాబట్టి అర్జెంటుగా దాని రీప్లేస్మెంట్ కావాలి. ఇప్పుడు నేను టీవీ చూద్దాం అనుకున్నాను, కరెంట్ పోయింది, ఏం చేయొచ్చు, గేమ్కి వెళ్ళిపోవాలి లేదా ఫోన్లో చూసేయాలి. ఇమ్మీడియట్గా ఆ మూడుని మళ్ళీ యాక్టివేట్ చేసుకోకపోతే నేనేం బ్రతుకుతున్నాను అనేటట్టుగా ఒక టైప్ ఆఫ్ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఎప్పుడు నా ఆనందము ఎక్కడో ఉంది, వెతుక్కుంటూ ఉంటారు. ఆ ఆనందము కోసం నేను ఇది చెయ్యాలి. మంచి కాఫీ తాగితే అండి అని ఒక దానికి లింక్ పెట్టాడు అంటారు. వాడి మూడ్కి కాఫీకి లింక్ పెట్టుకున్నాడు. అండ్ ఇంకా కాఫీ కరెక్ట్గా టేస్టీగా రాకపోయినా, కొంచెం చల్లగా అయిపోయినా, ఇంకా అది ఏదైనా సరే మూడ్ ఆఫ్ అయిపోయింది మొత్తం. నేను ఒకలాగా ఎక్స్పెక్ట్ చేశాను, మూడ్ ఆఫ్ అయిపోయింది. ఇది చిన్న కాఫీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవ్రీథింగ్కి లింక్ పెట్టేస్తాం. అందుకని మూడ్ అనేది గనక మనం వెంట పడ్డాము అంటే ఒక కుక్క దాని తోకనది పట్టుకోవడానికి పరిగెట్టినట్టు. నా మూడ్ బాగుంటేనే బాగుంటా, నా మూడ్ బాగాలేకపోతే బాలేను అనే రోగంలోకి పిల్లలు దిగినా, ఎవరైనా లైఫ్లో ఇందులోకి దిగినా వాళ్ళ జీవితం అక్కడితో ఫుల్ స్టాప్, కామా పెట్టుకుని ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నట్టే. ఎక్కడికో వెళ్ళాలి, ఇక్కడ ట్రెడ్మిల్ మీద పరిగెడుతుంటే ఎట్లా ఉంటుంది అంతే, అక్కడే తిరుగుతుంటారు బండి. ఇది బాగుంటే బాగుంటా, ఇది బాగుంటే బాగుంటా, ఇది బాగుంటే బాగుంటా, మా వాడికి జాబ్ వస్తే బాగుంటా, మా ఏదైనా బాస్ పొగిడితే బాగుంటా, బాస్ తిడితే బాగుండను, ఈ టైప్లో ఎస్ నో ఇందులోనే జీవితం అయిపోతుంటుంది. సో మూడ్ ఈజ్ ఎ మిత్. మూడ్ అనేది ఏది ఉండదు. ఇది మనకి స్పిరిచువల్గా ఋషులు మునులు ఎప్పటి నుంచో చెప్పారు. నువ్వు ఎలా ఉన్నా సరే స్థిత ప్రజ్ఞతతో ఉండు. గెలుపు వచ్చింది కదా అని ఓ ఎగరకు, గెలుపు రాలేదు కదా అని చెప్పి ఓ బాధపడిపోకు. ఇది మనకి ఎప్పటి నుంచో చెప్పారు. కానీ మనం మాత్రం మూడ్ ప్రకారమే బ్రతుకుతాం. ఏది ఉన్నా ఎంజాయ్ చేయడం రావాలి, నేర్చుకోవాలి. హ్యాపీనెస్ అనేది ఎక్కడో ఉంటుంది అనే దాంట్లోంచి బయటకు వచ్చాం. ఇది కనుక చేయగలిగితే నిజంగా మూడ్ అనేది ఏముండదు,
నేను ఎలా కావాలంటే అలా నా మూడ్ని తయారు చేసుకోవచ్చు అని తెలుస్తుంది. మరి ఎక్కడి నుంచి వస్తుంది మూడ్ అనే పాయింట్ వస్తుంది. వచ్చినప్పుడు మనం ఒక 3-4 ఫ్యాక్టర్స్ వల్ల మనము ఈ మూడ్ అనేది తెచ్చుకుంటాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మన ఎక్స్పెక్టేషన్. ఈ సందర్భము ఇలా ఉండాలి, నేను ఈ ఫంక్షన్కి ఈ డ్రెస్ వేసుకెళ్తాను అని అనుకున్నాను, ఆ డ్రెస్ కరెక్ట్గా అదే టైంకి చినిగిపోవడమో లేకపోతే ఏదైనా ప్రాబ్లం కావడమో ఐరన్ వాటర్ సరిగ్గా తీసుకురావడం ఏదో జరుగుతుంది. సో దాంతో నేను అలా వెళ్ళి ఉంటే బాగుండేది, ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను, మూడ్ ఆఫ్ చేసేసారు అంట. ఇంకెవరితో మాట్లాడకపోవడం, ఇంకా అది ఇంకా ఎక్స్ట్రీమ్ ఎటన్నా పోవచ్చు, అంతే. వాళ్ళు ఇంకా డిస్టర్బ్, అసలు నాతో మూడ్ బాగాలేదు, నాతో మాట్లాడద్దు, మొహం మార్చుకొని కూర్చోవాలి, ఈ టైప్లో ఉంటారు. సో అందుకని ఒక ఎక్స్పెక్టేషన్కి బందీ అవ్వద్దు. ఇలా జరిగి ఉంటేనా అని ఎంతమంది చెప్తారు. ఓకే, అండ్ ఏది చెప్పినా ఒక అందరూ 100% అందరూ సక్సెస్ కాలేరు. 100% మన జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. రోజు వండే అదే కూర అదే ఉప్మా కూడా ఓ రోజు సాల్ట్ తక్కువ అవుతుంది, ఓ రోజు ఎక్కువ అవుతుంది. ఇవి న్యాచురల్ ఫినామినన్స్. కానీ కొన్నిటికి మనం ఇలా ఉండాలి అని ఒక లింక్ పెడతాం, ఆ లింక్ వల్ల అవుతుంది ఆ ఎక్స్పెక్టేషన్. నెంబర్ 1. 2, ఇతరులు. ఎప్పుడైతే అదర్స్ లైఫ్లోకి వచ్చేస్తారో మన శరీరంలో మనమే ఉండాలి. కానీ చాలామంది తలలో వేరే వాళ్ళందరూ బ్రతుకుతుంటారు. ఎప్పుడైతే ఇలా వేరే వాళ్ళు బ్రతుకుతుంటారో వాడి జీవితం మూడ్ వల్లే డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏమన్నా అంటే నా మూడ్ హ్యాపీ, వాళ్ళు ఏం లేదు. అండ్ ఇందులో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్లోకి వచ్చేసరికి ఇంకా దారుణం. ఆ అమ్మాయిని సాటిస్ఫై చేయడానికి ఆర్ ఆ అబ్బాయిని హ్యాపీ చేయడానికి డ్రెస్సింగ్ స్టైల్ నుంచి హెయిర్ స్టైల్ నుంచి అన్నీ మార్చుకుంటారు. అయిపోయాడు, అక్కడితో ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, సో అందుకని నీ మూడ్, నీ ఆనందము నీది ఇంకొక పర్సన్ని తలలో పెట్టుకుని చేసిన రోజులు మూడ్ అవుటే ఉంటావు. వాడిని ఇంకా సాటిస్ఫై చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారో చూసుకుంటూ చెక్ చేసుకుంటూనే బ్రతకాలి. ఓకే, ఇతరులు వెళ్ళినప్పుడు. 3 వచ్చేసి ఎడిక్షన్. ఏదైనా ఎడిక్షన్ నీ జీవితాన్ని చిన్న భిన్నము చేస్తుంది. అది సిగరెట్ నుంచి మొదలుపెట్టి చిన్న రిలేషన్షిప్ యొక్క ఫ్రెండ్ యొక్క మదర్ కూతురు ఏది ఉన్నా సరే, తల్లిదండ్రుల పిల్లల ప్రేమ కూడా ఎడిక్షన్ అవ్వకూడదు. ఇది మనకి ఎప్పుడే తల్లిదండ్రులు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా ఏది తల్లి బిడ్డ మీద అంత ప్రేమ అవసరంలే. పెంచావు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చావు, చాలు. ప్రేమ ఉంటుంది. నువ్వు టూ మచ్గా ఎక్స్ప్రెస్ చేసేసి అటాచ్ అయిపోయి నా కొడుకు లైఫ్ ఇలా అయిపోయింది, నా కూతురు లైఫ్ ఇలా అయిపోయిందని బాధపడుతుంటావు. యు ఆర్ ఎక్స్పెక్టింగ్, యువర్ లవ్ హ్యాస్ బికమ్ యువర్ ఎడిక్షన్. వాళ్ళ జీవితంలోకి దూరిపోయి ఉన్నావు, వాడి బ్రతుకు వాడిది అని వదలలేకపోతున్నావు అంటే యు ఆర్ ఎడిక్టెడ్. అలా ఏ ఎడిక్షన్ ఉన్నా మన మూడ్ మారిపోతుంది. నిజంగా నమ్మరు, ఈ మూడ్ స్వింగ్స్ ఉన్నవాళ్ళు, మూడ్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు ఏదో ఒక ఎడిక్షన్లో ఉంటారు, ఏదో ఒక ఎడిక్షన్. ఇక 4th కాంపోనెంట్ ఫిజికల్. అంటే కొంతమందికి వాళ్ళ లోపల కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, కొంతమంది లేడీస్లో మెనోపాజ్ టైంలో కొంచెం మూడ్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, కొంత స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంట్లో పెరిగితే వాళ్ళకి మూడ్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, కొంత మూడ్ డిజార్డర్స్ ఫిజికల్ క్లాసికల్ క్లినికల్ డిజార్డర్స్ ఉంటే అది వేరే స్టోరీ ఆల్టుగెదర్. బట్ ఉండి కొంతమంది నా ఇలా అనుకున్నట్టు జరగలేదు, నాకు ఇలా అనుకున్నట్టుగా జరగలేదు. సో ఇవి కనుక మనం క్రాస్ చెక్ చేసుకోగలిగితే మూడ్ అనేది మహమ్మారి నుంచి బయటపడవచ్చు. కొంతమంది వాళ్ళు అట్లా ఉండడమే కాకుండా ఎదుటివాళ్ళకి తెలిసేలా చేస్తారు. ఎట్లా అంటే అరే వాడు మూడ్ సరిగ్గా ఉంటే ఇప్పుడు మనతో వచ్చేవాడే మూవీ తీసుకురావాడు, ఇప్పుడు లేదు కదిలించొద్దు అని డిస్టర్బ్ చేస్తారు. చాలా మంది తల్లులు కూడా అంటారు సార్ మీ డాడీ దగ్గరికి వెళ్ళొద్దు, మూడ్ సరిగ్గా లేదు, డిస్టర్బ్ చేయకని అంటారు. అంటే ఇది వాళ్ళు ఎదుటివాళ్ళకి తెలియాలనే. అబ్సల్యూట్లీ కదా. ఇప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు, ఆ ఎక్స్పెక్టేషన్ అవ్వలేదు అన్న విషయం ఎవరికైనా తెలియకపోతే వీడు బ్రతకలేడు. ఏదైనా అంతే, నేను ఈ టైంలో ఇట్లుంటానని వీళ్ళే ఫిక్స్ తెలియాలి. ఇలా తెలియాలి, నాకు ఇలా అనుకున్నది జరగకపోతే నేను ఇలా అవుతాను అనే విషయం వీళ్ళకి తెలియాలి. నా మూడ్ డిస్టర్బ్ కాకూడదు అనేటట్టుగా కొంతమంది ఒక రోగగ్రస్తమైన జీవితం గడుపుతుంటారు. ఓకే, అండ్ ఈ మూడ్ అనేది ఎప్పుడైతే మనల్ని తినడం స్టార్ట్ చేస్తుందో ఇంత చిన్నది కాస్త ఇంత పెద్దదవుతుంది. చిన్న విషయాలకు గొడవలు పడి చిన్న విషయాలకి వాళ్ళ మూడ్ స్వింగ్స్తో డ్యామేజ్ చేసుకుని ఒక టైప్ ఆఫ్ ఇంట్లో నెగిటివ్ ఎన్వైర్న్మెంట్, ఒక టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ తయారు చేస్తారు. నా మూడ్ ఆఫ్, నా మూడ్ బాలే. ఈ టైప్లో చాలా పిచ్చిగా బిహేవ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ వాళ్ళ మానసికంగా దే విల్ హ్యావ్ దట్. ఎందుకు వస్తుంది అని గమనిస్తే అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తారంటే
ఎవరైనా గమనించేవాడు లేకపోతే వీడి మూడుకి అర్థం లేదు. వీళ్ళు సైలెంట్ గానే ఉంటారు అప్పుడు. వీళ్ళ మూడుకి అర్థం ఉండదు అసలు, అవసరం ఉండదు వాళ్ళకి. చేస్తున్నారు అనుకుంటేనే ఎవరైనా చూస్తూ వాడికి తెలియాలి అన్నప్పుడే వీడి మూడ్ స్వింగ్. ఓకే, లేదనుకుంటే అసలు ఆ మూడ్కి వాడికి సంబంధం ఉండదు. ఇది నిజంగా కూడా అన్ని, ఇప్పుడు ఒక పెద్ద కార్ కొనుక్కున్నారు, చూపించుకోవడానికి ఎక్కించుకోవడానికి ఎవ్వరు లేదనుకో, ఎన్ని రోజులు తిరుగుతాడు ఆ కార్లో, బోర్ కొట్టేస్తుంది. నీకు 1000 కోట్ల డబ్బు ఉంది, నువ్వు ఏ బంగారం కొనుక్కోకూడదు, ఏం కొనుక్కోకూడదు, నువ్వు ఎవరికి చూపించకూడదు అంటే వాడు డబ్బులే వద్దంటాడు. ఎవరికో చూపించడానికి ఇవన్నీ. మన మూడ్ బాగుండడానికి అక్కడ కాఫీ తాగితే అండి, అక్కడ గోల్డ్ రింగ్ కొనుక్కుంటే అండి, అసలు అక్కడ అని అనుకునే వాళ్ళందరూ ఎవరికో చూపించడానికే. నిజంగా అవసరమైతే దాంతో మొత్తం అంతా పెద్ద 5 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్న మొత్తం పొర్లైతే తిరగడు, వేస్ట్. కానీ ఎవడికో చూపించడానికి, అది ఎవడికో ఉపయోగపడుతుంది అని ఇతరులని మైండ్లోకి ఎక్కించుకున్న వాళ్ళందరూ ఇలా సఫర్ అవుతూనే ఉంటారు. ఈగో ఒక మెయిన్ ప్రాబ్లం. నా ఈగో దెబ్బతింది లోపల నుంచి వాళ్ళ ఒక టైప్ ఆఫ్ ఒక పాము పడగెత్తి నుంచుంటుంది. వాడు ఆ ఈగోతో ఆ మూడుతో కాటు వేస్తాడంతే. అలాంటి వాళ్ళు చాలా మంచి ఫంక్షన్ అవుతుంటుందండి, కానీ వాడి ఈగో వల్ల వాడి మూడ్ వల్ల అంతా స్పాయిల్ అవుతుంది. అండ్ కొంతమంది ఉంటారు స్పెసిఫిక్గా ఏదైనా ప్రోగ్రామ్ అవుతుంది అనగానే ఇలాంటి వాళ్ళు తయారవుతారు. అంటే వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు కంపల్సరీగా. ఒక అకేషన్ జరుగుతుంది, వాడు వస్తున్నాడా గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా దాన్ని స్పాయిల్ చేస్తాడని. అంటే వాళ్ళు అట్లా వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు, ఇవాళ నేను చేస్తా అంటే నన్ను అందరూ అబ్జర్వ్ చేయాలి, అది నెగిటివ్ అని అనుకోవట్లేదు, వాళ్ళు హీరోగా ఫీల్ అయిపోతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ మూడ్ అనే మాయలో పడితే ఒక రోజు భరిస్తారు, నీ పవర్ ఉన్న రోజులు భరిస్తారు, నీ దగ్గర డబ్బు ఉంటే భరిస్తారు. డబ్బు లేకపోతే, నీ అవసరం లేకపోతే నిన్ను భరించరు. అలాంటి దుర్భరమైన జీవితం ఎప్పుడు గడుపు. నీ డబ్బు చూసి నీకు విలువిస్తున్నా, నీ పలుకుబడి చూసి నీకు విలువిస్తున్నా, లేకపోతే నీ ప్రవర్తనకి ఎవరో నీకంటే తక్కువ ఉన్న వాళ్ళు పడుతున్నారు అంటే అర్థము నీకు బ్రతకడము చేత కావట్లేదు అని అర్థము అన్నది తెలియాలి జనాలకి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఎవరైతే ఇట్లా బిహేవ్ చేస్తుంటారో ప్రతి ఫంక్షన్కి ఒక ఉంటారండి ఒకళ్ళు, అట్లా కావాలని మూడ్ ఆఫ్ చేసుకుని అన్నిటికీ సీన్ చేసి ఒక పెద్ద గొడవ క్రియేట్ చేసి అలా చేస్తుంటారు. అండ్ వాళ్ళు నా మూడ్ బాగాలే, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి ఒక టైప్లో ఉంటారు. సో మూడ్ ఈజ్ ఎ మిత్, ఇది చాలా తొందరగా బయటపడాలి. అండ్ అలా ఎందుకు బిహేవ్ చేస్తారు అని మనకు తెలిస్తే, ఇట్ ఈస్ ఆల్ మన మైండ్ లోపల ఉండే ఆ కెమికల్స్ లైక్ డోపమిన్ కానీ, సెరటోనిన్ కానీ, సబ్స్టెన్స్ పి, బ్రాడికైనిన్, ఇట్లాంటి చాలా ఉన్నాయి. వేర్ ఈ కెమికల్స్ అన్నీ మన బాడీలో బ్యాలెన్స్డ్గా ఉంటేనే మన జీవితం ఒక కరెక్ట్గా ఆలోచించగలుగుతాం. ఎప్పుడైతే ఇవి సరిగ్గా ఉండవో వాళ్ళు ఆలోచించే శక్తి కోల్పోతారు. అందుకే ఇలా ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు. అండ్ దానికి వత్తాసు పలికేవాళ్ళు, దానికి పేరెంట్స్ సపోర్టు, అయ్యో ఏమో బాధపడిందంట అనేవాళ్ళు చాలామంది ఉంటారు. షుడ్ ఇమ్మీడియట్లీ కమ్ ఆఫ్, లేకపోతే అది రోగముగా మారుతుంది. ఇమ్మీడియట్గా దాన్ని నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాను, వాడికి నా మూడ్తో పనేంటి, అసలు ఈ మూడ్ ఏంటి, అంత మంచి జరుగుతుంది, అందరికీ బాగున్నప్పుడు, ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు నన్ను పిలవలేదు, నన్ను పిలిస్తే బాగుండే, ఫస్ట్ నాకు చేరేసి కూర్చోబెట్టాలి, ఈ టైప్లో ఏదో ఒక ఇగో తీసుకొచ్చి మూడ్ పాడైపోయింది. ఇది ఉంటారు. దీన్ని ఒక న్యూరో ట్రాన్స్మిటర్స్, మన బ్రెయిన్లో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ని మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. నేను మీకు ఇంకొంచెం డీప్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎట్లా ఉంటుందని. ఒక అందమైన ఏదైనా సినారియో చూసాం, మన బ్రెయిన్ మన కళ్ళ లోపల లెన్స్ రెటీనాలో పడి అక్కడి నుంచి ఇమేజ్ మన బ్రెయిన్కి వెళ్ళి ఆ బ్రెయిన్లో ఇది అందము అని లోడ్ చేసుకుంటాం, ఫిక్స్ చేసుకుంటాం. ఇలా ఉంటే బాగుంటుంది అని ఒకటి ఫిక్స్ చేసుకుంటాం. సో ఇంకా అది కాక ఇంక ఏది ఉన్నా సరే బాగాలేదు అనేది రికార్డ్ చేసుకుంటాం. ఓకే, అండ్ ఇందులోనే ఇలాంటి వాళ్ళు చెప్తే కరెక్ట్, వీళ్ళు చెప్తే కరెక్ట్ కాదు, ఇలాగ అన్ని రకరకాలుగా నోటి మీద ఒక టేస్ట్ వేస్తే ఆ టేస్ట్ కెమికల్గా మారి, సాల్ట్ వేసాం, షుగర్ వేసాం, అది కెమికల్గా మారి మన టేస్ట్ బడ్స్ మించి ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ బ్రెయిన్కి పంపిస్తుంది. అది ఇది బాగుంది అని ఫిక్స్ చేసుకుంటాం. ఇది బాగుంటే నేను అరే క్విక్ డోపమైన్ వచ్చిందే, భలే అనిపించిందే అనే ఒక ఫీలింగ్ని సెట్ చేసుకుంటాం. నువ్వలా ఆనందంగా ఉంటే చాలామంది నీ చుట్టుపక్కల నీకు తగ్గట్టుగా రియాక్ట్ అవుతున్నారు అని తెలుసుకుంటారు. ఈ సిస్టమ్ అంతా రికార్డ్ చేసి పెట్టుకుంటుంది బ్రెయిన్. ఎప్పుడైతే అలా నేను లేనో వీళ్ళు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఆర్ వీళ్ళెవ్వరూ నా మూడ్ని పట్టించుకోవట్లేదు, నాకు నచ్చినట్టుగా జరగట్లేదు అనే ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయాక ఇంకా ఈ ట్రాక్ తప్ప ఏ ట్రాక్ వచ్చినా సరే మన మైండ్లో
దే విల్ గో అండ్ బ్యాడ్ మూడ్ అయిపోయింది, ఈ రోజంతా నాకు బాగాలేదు, ఈ టైప్లో మన బ్రెయిన్లో కావాల్సినంత కెమికల్ ప్రొడ్యూస్ కాక ఆ ఎలక్ట్రికల్ స్టిమ్యులస్ వల్ల ఆ వచ్చే డోపమినో ఆ వచ్చే కెమికల్ రాక మనం ఏదో మూడ్ బ్యాడ్లోకి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవుతాం. ఇంకా ఒక్క స్టెప్ లోపలికి వెళ్ళి చూస్తే ఏంటేంటి జరిగినదంతా నా బ్రెయిన్లో ఒక చిన్న చుక్క కెమికల్ రావడం వల్ల అవుతుందా అని మనం అర్థం చేసుకోగలిగితే ఆ చిన్న కెమికల్ని మనము ఇంకో విధంగా అయినా సరే ఆ ట్రాక్ మార్చుకుంటే అదే కెమికల్ అదే ఆనందం వస్తుందా అనేది కనుక తెలుసుకోగలిగితే రియల్లీ లైఫ్ విల్ బి మచ్ మచ్ మోర్ బ్యూటిఫుల్. చిన్న కెమికల్ కోసం ఆ చిన్న సర్జ్ వాళ్ళ వచ్చారా మీరు రండి 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 అని పిలిచామంటే వీడు నన్ను గౌరవించాడు అని అనుకుంటున్నావు అంటే ఎంత మనం మూర్ఖత్వంలో బ్రతుకుతున్నామో తెలిసిపోతుంది. వాడు రండి 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 అని ట్రైన్డ్ ఉంటారు, వాడు అలాగే చెప్పాలని ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు పొగిడితే నువ్వు పడిపోయి ఎవరైనా వాళ్ళు పట్టించుకోకపోతే బాధపడిపోయి ఇలా ఉంటున్నామంటే మన మూడ్ మనతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్, నీ మైండ్లో చిన్న కెమికల్ కోసం ఇంత కష్టపడని అవసరం లేదు. అది నువ్వు హాయిగా ఊపిరి పీల్చుకుంటే, ప్రశాంతమైన ఊపిరి పీల్చుకుంటే సరిపోతుంది, అన్నీ సెటిల్ అయిపోతాయి అన్నీ. అందుకే మనకి ప్రాణము అని చెప్తారు. ప్రాణవాయువు ఎలా ఉంటుందంటే సింపుల్ బ్రీదింగ్ వల్ల మన మైండ్ అంతా బాగుంటుంది. ఇది ఎంత గ్రేట్ రీసెర్చ్ జరిగిందంటే ఎవరైనా మూడ్ డిజార్డర్స్, మూడ్ స్వింగ్స్, మూడ్ బాగాలేదు, ఇరిటేషన్, ఇరిటబిలిటీ డిజార్డర్స్ ఇలా ఏదున్నా సరే మంచిగా బ్రీత్ చేయండి. ఒక నాస్ట్రల్ నుంచి బ్రీత్, ఒక నాస్ట్రల్ నుంచి అవుట్. ఇలా గనక చేస్తే సైకిక్ బ్రీదింగ్ చేస్తే, లేకపోతే ఏదైనా మంచి ప్రాణాయామం వాట్ ఎవర్ మనకి చిత్రగుప్త బ్రీదింగ్ అంటారు, లేకపోతే విన్ హాఫ్స్ మెథడ్, లేకపోతే డయాఫ్రమిక్ బ్రీదింగ్, ఇలా రకరకాల సింపుల్ బ్రీదింగ్ వల్ల కూడా సెట్ చేసుకోవచ్చు. సింపుల్ బ్రీదింగ్ కాకపోతే యూ రీప్లేస్ దట్ ఇమేజ్ విత్ సంథింగ్ స్టాండర్డ్ అంటారు. నీ గురించి ఏమన్నా నెగిటివ్ మాట్లాడుకుంటున్నారో, లేకపోతే ఏదైనా నీ వెనకాల నిన్ను గౌరవం ఇవ్వలేదు, ఆర్ నీకు అనుకున్నట్టుగా జరగలేదు, ఒక నచ్చిన డ్రెస్ రాలేదు, లేకపోతే అనుకున్న గిఫ్ట్ రాలేదు, సెకండ్ ప్రైజ్ వచ్చింది, ఈ టైప్లో ఏదున్నా నీ మూడ్కి దానికి సంబంధము లేదు. అది వచ్చినా నువ్వు అలాగే ఉన్నావు, రాకపోయినా నువ్వు అలాగే ఉన్నావు, మళ్ళీ ఒక అరగంట అయితే నీకు అదే ఆకలేస్తుంది, మళ్ళీ నువ్వు బ్రతికింతే, లైఫ్ ఈజ్ ఓన్లీ దిస్, మిగతాదంతా మనం అంటించుకున్న అటాచ్మెంటు అని తెలియనన్ని రోజులు ఏదో మూడు బాలే ఏదో జరుగుతుందని కన్ఫ్యూజన్లో ఉంటాం. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చూస్తున్నాము, ఏదైనా సరే నేను లోపల ఆనందంగా ఉంటాను, ఏది జరిగినా సరే నా మూడ్ డిస్టర్బ్ కాకూడదు అనేది కనుక గుర్తుపెట్టుకుంటే, మూడ్ అనేది ఏమీ లేదు, నేను ఎలా అనుకుంటే అలా మూడ్గా మారుతుంది అని మనం ఫిక్స్ అవ్వచ్చు. అప్పుడు హ్యాపీనెస్ ఎక్కడో ఉంది అనే గొడవ నుంచి బయటపడిపోతాం. ఎక్కడ లేదు, హ్యాపీనెస్ ఇంకెక్కడో ఉంటుంది అని అనుకున్న రోజులు ఇరుక్కుపోయాం. అలా జరిగితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది అని అన్న రోజులు అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎప్పుడైతే యు ఆర్ హ్యాపీ ఆల్వేస్, మిగతావన్నీ ఎక్స్ట్రాలు. ఓకే, ఈ ఎక్స్ట్రాలని ఎక్స్ట్రాలుగానే చూడాలి అనేది కనుక తెలుసుకోగలిగితే నిజంగా చాలా బాగుంటుంది. నేను ఇది ఎన్నిసార్లు అబ్జర్వ్ చేస్తాను, పెద్ద పెద్ద నగలు వేసుకుంటారు, గొంతులు గుచ్చుకుపోయి టైట్ బట్టలు వేసుకొని చూపించుకోవడానికి, ఎండలో మండే ఎండ, ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది చూడండి, మండే ఎండలో ఫుల్ దిగేసుకుని చాలా కష్టపడి ఇంటికి వచ్చాక అమ్మ అని అన్నీ తీసేస్తే ఒక ఆనందం, అంత ఆనందాన్ని వదులుకుని ఎవడికో చూపించడానికి చాలామంది అలాగా. అండ్ ఈ సూట్ కల్చర్ నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, చలి కంట్రీస్లో వాడు సూటో 3-piece సూటో ఏదైనా వేసుకున్నాడంటే ఒక అర్థం. ఎండ మన ట్రాపికల్ కంట్రీ, మనకి సమ్మర్లో కూడా 3-piece సూట్ వేసుకుని వాడు బలవంతంగా అలా వేసుకుంటేనే వాడు స్కాలర్, ఒక పుస్తకం పట్టుకుని ఒకలా వేసుకుంటేనే టై గట్టిగా కట్టుకుంటేనే వాడు స్కాలర్ లాగా, లేకపోతే లేదు అన్నట్టుగా ఉన్నారు. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి అలా ఉంటే స్టైల్, అలా ఉంటే అని అనుకునే వాళ్ళు నిజంగా వాళ్ళు అలా ఒక దాంట్లో ఉండిపోతారు. సో నేనంట గుడ్ డ్రెస్ వేసుకోండి, నచ్చినట్టుగా ఉండండి, దట్స్ ఓకే, అవంతా సెకండరీ. నేను సూట్ వేసుకోవాలా లేదా కాదు పాయింట్ ఇక్కడ. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి, నిన్ను నువ్వు నొప్పించుకోవడానికన్నా రెడీ అయిపోతావు చూసామా, అది సో డేంజరస్. నువ్వు కంఫర్టబుల్గా ఉండు, హ్యాపీగా ఉండు, ఎథికల్గా డ్రెస్ వేసుకో. సొసైటీలో ఉన్నాం కాబట్టి ఒకలాగా ఎథికల్గా డ్రెస్ వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన
సుఖాన్ని, మన ఆనందాన్ని ఎవరి ఎక్కడో వెతుక్కోవడం మానేయాలి. వీ విల్ బి ఆల్వేస్ హ్యాపీ. మనకి ఎంత కన్వీనియంట్గా ఉంటుందో అవే వేసుకోవాలి ఎదుటి వాళ్ళకి. డ్రెస్ అనే కాదు, మైండ్లో కూడా ఇతరులు ఎవరు వచ్చి మనని గుచ్చి మన బట్టల్ని వాటిని నిర్ణయించకూడదు, మన ఆలోచనల్ని నిర్ణయించకూడదు, మన ఆనందాన్ని ఎవరూ నిర్ణయించకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. బట్ సంహౌ చేస్తాం, అందరం చేస్తాం. మేము ఎప్పుడైనా కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, డాక్టర్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాం. బట్ అదే ఆశ్చర్యం వేస్తుంది, ఇది మనకి ఎలా అంటించారో అలాగే ఇతరులని సాటిస్ఫై చేయడము, వాళ్ళని ఏదో ఆనందంగా ఉన్నారా లేదా, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా వేసుకుంటే నా సొసైటీలో పరువు ఉంటుంది, ఇంత నగలేసుకోకపోతే ఇంకెందుకు కొనుక్కున్నాము అన్నట్టుగా చాలామంది చేస్తుంటారు. విచ్ ఐ ఫీల్ చూపించుకోవాలి, వేసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవడం వేరు. బట్ ఎవరినో ఇంప్రెస్ చేయడానికి వేసుకోవడం చాలా చాలా కష్టమైన పని, అది చాలా తప్పు. అండ్ దానివల్లే మూడ్ స్వింగ్స్, మూడ్ డిజార్డర్స్. అంత వేసుకున్నా ఎవరిని అదేంటి అట్లా వేసుకున్నా బాలే అన్నాడంటే అయిపోయి, వాడు ఎన్ని నగలు దిగేసుకున్నా ఇది నీకు సూట్ కాలే అన్నాడు అనుకో, ఫినిష్. ఎంటైర్ స్టోరీ అక్కడితో డెడ్ ఎండ్కి వచ్చేస్తుంది. నేను మంచిగానే వేసుకున్నా కదా, వాడికి కుళ్ళు, వాడు నచ్చలేదు, ఈ టైప్లో ఉంటుంది. సో విచ్ ఇస్ వెరీ వెరీ మన బ్రిటిల్ బ్రతుకు అంటాం. అండ్ ఇట్లా పేక మేడలకి ఇలా కొడితే పడిపోయేటట్టుగా ఇతరుల కోసం బ్రతుకుతుంటే, జస్ట్ ఇలా పేక మేడ ఇట్లా అంతే పడిపోయేటట్టుగా నువ్వు ఫుల్ మంచిగా వేసుకోలు, బాగాలేదు నీకు ఇది అన్నారంటే ఫినిష్. అక్కడితో మన మూడంతా పాడైపోయి నన్ను ఇట్లా అంటాడు, అందరి ముందు ఇట్లా అన్నాడు, ఈ టైప్లో తయారు. సో మూడ్ అనేది ఏది ఉండదు, మూడ్ మనం తయారు చేసుకునేదే. మన మైండ్లో ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. సో ఎవడి మాటలకో, ఎవడి ఆలోచనలకో, ఎవరి సిచ్యువేషన్కో. ఈ మధ్య అతను ట్రెక్కింగ్ చేశాడు, అంటే కొండలు ఎక్కుతారు కదా, ట్రెక్కింగ్ చేసి అక్కడి నుంచి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, ప్రకృతిలో తిరగాలి, ప్రకృతిలో ఉంటేనే జీవితం, ఈ టైప్లో ఈ మధ్య చాలా పెడుతున్నారు కదా. అలాగా వాళ్ళు ఓన్లీ ఈ కొటేషన్లకు పడిపోయి, నిజంగా ప్రకృతి అనుసంధానము అలా చేసుకుంటే వేరే, కానీ ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఆ ట్రెక్కింగ్ అంతా చేసి అక్కడ ఫోటోలు పెట్టి లైఫ్ అంటే ఇది అని కొటేషన్లు పెట్టాయి. ఇంటికి వచ్చి మామూలుగా అల్సేషన్ కుక్కలు కొట్లాడుకుంటారు. ఇంకెందుకు, ఏం లాభం నువ్వు ప్రకృతిలోకి వెళ్ళి ఎంజాయ్ చేసినట్టు. సో అలా ప్రకృతిలో ఉంటే ఆహ్లాదంగా ఉంటాను, లేకపోతే అలా చెట్ల మధ్యలో ఉంటేనే హ్యాపీగా ఉంటాను, ఆఫీస్లో కూర్చుంటే హ్యాపీగా ఉండను అనేటట్టుగా నీ మూడు నీ జీవితాన్ని డిక్టేట్ చేయకుండా ఉండగలగాలి. ఎలా ఉన్నా సరే నీకు నగలు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, వేసుకో. బట్ ఎవరి కోసమో వేసుకో, ఎవరి గురించో మన జీవితాన్ని డిక్టేట్ చేసుకోకు. ఇలా కనుక చేసుకుంటే నిజంగా బాగుంటుంది. లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. మూడ్ అనేది లేనే లేదు. నా మూడ్ బాగాలేదు అనే ఆలోచన బయట, మూడా ఏం లేదు, నాకు ఎట్లా కావాలంటే అట్లా వస్తుంది అని డిసైడ్ అవ్వండి. ఈరోజు నుంచి మొత్తం మూడ్ డిజార్డర్స్, మూడ్ స్వింగ్స్ అన్ని ఇట్లా మాయమైపోతుంది. ఇది అందరు తెలుసుకోవాలి. మూడ్ అనేది లేదు బాస్, నా మూడ్ ఈరోజు బాగాలేదు, నేను రన్నింగ్కి వెళ్ళను, నా మూడ్ ఈరోజు బాగుంది, నేను 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా రన్ చేస్తాను. నో వే, మన లైఫ్కి ఆ ఆప్షనే లేదు. ఎలా ఉన్నా సరే కొన్ని చేయాలి, ఎలా ఉన్నా సరే కొన్ని మానేయాలి, ఎలా ఉన్నా సరే ధర్మంగానే బ్రతకాలి. సింపుల్, అంతే. నేను పొద్దునే లేచి నేను నా యోగము, నా ఎక్సర్సైజ్ నేను చేసుకుంటా. ఈరోజు మూడ్ బాగాలేదు, నిన్నంత మూడ్ బాగాలేదు. వాడి ఫ్రెండ్ ఆవిడ ఏదో డైవర్స్ అయ్యి అప్పటిదాకా మంచిగా ఉన్న ఆవిడ అన్ని రకాల రోగాల్ని ఒంట్లోకి తెచ్చుకుంది. వాకింగ్కి వెళ్ళక, ఎక్సర్సైజ్ చేయక, ఫుడ్ మీద నెగ్లెక్ట్ చేసి, నా మూడ్ బాగాలేదు కాబట్టి నేను ఏది చేయకూడదు. ఇంకా మూడ్ బాగాలేదు, మూడ్ ఎలా ఉన్నా సరే నెక్స్ట్ డే వాకింగ్కి వెళ్ళి, మూడ్ ఎలా ఉన్నా సరే నీ ఆరోగ్యం బాగా చూసుకో, నీ మూడ్ ఎలా ఉన్నా సరే నువ్వు ఆఫీస్కి వెళ్ళి పని చేసుకో, నీ మూడ్ ఎలా ఉన్నా సరే అందరితో బాగుండు, ఆటోమేటిక్గా మూడ్ మంచిగా అయిపోతుంది. ఓకే, అండ్ మూడ్ ఈజ్ కంటేజియస్. సో హ్యాపీ పీపుల్తో, పాజిటివ్ పీపుల్తో లైఫ్లో నీ మైండ్ లోపల పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. లేరండి నా చుట్టూ పాజిటివ్ పీపులా, గుడికి వెళ్ళండి, ఒక ప్రశాంతమైన గుడికి వెళ్ళండి. నిజంగా రద్దీ గుడికి కూడా కాదు, ఎక్కడో ఊరవతల దూరం చిన్న గుడి ఉంటుంది కదా, అక్కడ కూర్చోండి. నేను చేస్తా పని, దూరంగా ఎక్కడన్నా ఒక మంచి చిన్న గుడి, మంచి కళ ఉన్న గుడి, అక్కడ కూర్చుంటే కాసేపు 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రశాంతంగా ఉంటుంది. అస్సలు ఏదున్నా సరే అలా ప్రాసెస్ అయిపోతుంది మైండ్లో. అన్నీ అలా ఒక విగ్రహము గ్రహించేస్తుంది మన లోపల నెగిటివిటీస్ అంతా, ఇట్లా లాగేస్తుంది. సో అది కంపల్సరీగా చేయాలి. కొంతమంది జనరల్ గానే రియాక్ట్ అవుతుంటారు సార్, మూడు బాగుంది లేదని. కొంతమంది ఓవర్గా రియాక్ట్ అవుతుంటారు, కానీ అటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రమాదం కూడా ఏర్పడుతుంది. నిజంగా అది ఎడిక్షన్ అంటున్నా, అందుకే అంటున్నా మూడు కూడా ఎడిక్షన్లా మారిపోతుంది, అంటువ్యాధి కదా. సో అది తొందరగా లోపల గుంజేస్తుంది కొంతమందిని. ఆ మూడ్ అనే దాంట్లో పడ్డాడంటే అవుట్.
తొందరగా బయటకు వస్తారు. నేను చెప్పినట్టుగా కెమికల్ బ్యాలెన్స్ మళ్ళీ ఏర్పడిందంటే ఓ రోజు మూడ్ బాగాలేదు, ఓ రోజు మూడ్ బాగుంది, ఓకే, అది ఒక నార్మల్ లెవెల్. హయ్యర్ లెవెల్లో అసలు మూడే లేదు. లోవర్ లెవెల్కి వచ్చేసరికి వీడు మూడులోనే బ్రతుకుతాడు. నా మూడు బాలే, నన్ను వాడు ఇలా అన్నాడు, నన్ను వీడు ఇలా అన్నాడు. సో నేను అంటుంది లోవర్ లెవెల్ మూడే చాలా కరెక్ట్. నా మూడు బాగుండాలి, నా మూడు హ్యాపీగా ఉండాలి, హ్యాపీ తప్ప ఇంకో ఫీలింగ్ నేను చూడకూడదు అనేటట్టుగా మూడు. మధ్యలో వాడు కొంచెం అవుట్ ఆఫ్ వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు, హయ్యర్ లెవెల్లో ఒక ఋషి ముని స్పిరిచువల్ పాత్లో వెళ్ళేవాడు మూడు లేదేం లేదు. నేను ఇక్కడికి వచ్చి నా మూడు ఎలా ఉండాలి అనడానికి రాలే. నేను ఎదగడానికి వచ్చాను, స్పిరిచువల్గా గ్రో అవ్వడానికి వచ్చాను. మూడు పట్టుకుని కూర్చుని ఎవడేఉన్నాడు అనేది లేదు. కరెక్ట్గా రేపు యాక్సిడెంట్ అయితే 11 రోజుల తర్వాత మర్చిపోయేవాడు అందరూ, ఎవడి పనిలో వాడు ఉంటాడు. అందుకని నీ మూడ్స్ నీ పర్టికులర్గా నీ ఇలాగే ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాయి. ఎప్పటికైనా అందులోనే పడతాం. మూడనే మహమ్మారి వెంట పడకండి. థ్యాంక్ యూ డాక్టర్. విన్నారు కదండి, కొంతమంది అయినా ఈ లైఫాలజీ కార్యక్రమం ద్వారా మారతారని ఆశిస్తూ ఇది నాటి లైఫాలజీ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.